శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే పుండరీకాక్ష పారస్తోత్ర మహిమ పిమ్మట వసుంధర యజ్ఞవరాహమూర్తిని దేవా ఆ వసువును ఉత్తముడగు రైభ్యుడును బృహస్పతి ఉపదేశం విని సంశయం తీర్చుకుని అటుపై ఏమి గావించిరి అని ప్రశ్నించగా ఆ వరాహ భగవానుడు ధర్మములన్నింటి తత్వం మెరిగిన ఆ వసు మహారాజు తన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ గొప్ప దక్షిణలు గల మహాయజ్ఞాలు పెక్కింట చేసి ఆ రాజేంద్రుడు దేవదేవుడకు శ్రీమన్నారాయణుని భేదం లేని బుద్ధితో భావిస్తూ కర్మ మార్గాన సంతోషపెట్టెను. చాలా కాలం గడిచిన పిమ్మట రాజభోగాలపై మనసు పెట్టని ఆ రాజుకు ద్వంద్వములు అనగా సుఖ దుఃఖాలు లాభ నష్టాలు మొదలగు వారి నుండి బుద్ధిని మరల్చి సంగం లేని స్థితి నెలకొన్నట్టుగా ప్రవర్తించను. నూరుగురు అన్నదమ్ముల్లో మిన్నయగు వివస్వంతుడను కుమారుని తన రాజ్యమును అభిషేకించి అతడు తపోవనం చేరుకొనెను. తీర్థములలో వాసుకెక్కినది శ్రద్ధాశక్తులు గల వారి పూజలు అందుకొనొచ్చు నారాయణుడు పుండరీకాక్షుడు అని పేరు నెలకొన్నది అగు పుష్కరమను తీర్థానికి పోయి కాశ్మీర రాజగు ఆ వసువు మిక్కిలి తీవ్రమగు తపస్సుతోనూ తన శరీరాన్ని శుష్కింప చేసుకొనెను. పుండరీకాక్షుడే పరదైవమని ప్రతిపాదించు స్తోత్రమును భక్తితో జపిస్తూ ఎందును మచ్చలేని శ్రీమన్నారాయణ దేవుని నిరంతరం కొలుస్తూ స్తోత్రం ముగిసిన వెనక రాజవరేణ్యుడగా ఆ వసువు ఆ దేవునిలో కలిసిపోయినని తెలుపగా ధరిని పరమేశ్వర పుండరీకాక్షపారమన ఆ స్తోత్రం ఎట్టిది, దాన్ని జపించుట ఇట్లు ఉన్నదున్నట్టు నాకు ఎరిగింపమనగా పుండరీకాక్ష పారమును ఆ స్తోత్రమును ఇట్లు తెలిపెను. పద్మముల వంటి కన్నులు గల ఓ దేవా మధుసూదన, సర్వలోకముల ప్రభు వాడియకు చక్రము కలవాడా నీకు నమస్సులు. సర్వం తానే అయినవాడు, గొప్ప భుజములు కలవాడు, వరములను సొగవాడు, వెలుగులన్నీ తానే అయినవాడు, తామర కన్నులు కలవాడు, జ్ఞానం అజ్ఞానం తానే అయిన ప్రభువుకు నమస్కారం. తొట్టతొలి దైవం, గొప్ప దైవము, వేదముల యందు వేదాంగముల యందు తుదని గోచరించు దైవం, దేవతలందరిలో అంతుపట్టని దైవం, మధువని రాక్షసుని రూపుమాపిన వాడగు మధుసూదనునికి మృక్కులెడుదును. విశ్వమంతయు తన రూపమే అయినవాడు, దాన్ని మించిన పెను రూపం కలవాడు, విద్య అంతా తన రూపమే అయినవాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర నామాలతో 3 రూపములు కలవాడు, దేవతలందరి దేహానికి ఆయుధాదుల బాధ కలగకుండా కాపాడు కవచమైన వాడు, పద్మాల వంటి కన్నులు కలవాడు అగు దైవానికి మృక్కుదును. వేల తలలు వేల కన్నులు దొడ్డ భుజములు కలిగి లోకములన్నింటినీ చక్కగా వ్యాపించి ఉన్న పరమేశ్వరునికి నమస్సు. లోకములన్నింటికీ దిక్కు అయినవాడు, రక్షకుడు, అంతటా నిండినవాడు, అన్నింటినీ అందరినూ గెలవగలవాడు, సృష్టికి పూర్వం నుండి ఉన్న సనాతనుడు, నల్లని మబ్బు వంటి వన్నె కలవాడు, చక్రం చేతుదాల్చిన వాడు ఒక దేవునికి ప్రణామములు. శుద్ధుడు, అంతటా నిండినవాడు, నాశం లేనివాడు, ఆకాశం వంటి రూపం కలవాడు, సనాతనుడు, భావాలను అభావాలను ఊడ్చివేసిన వాడు, లేక ఎల్లెడలా ఉండువాడగు హరికి నమస్కరింతును. లోకమును తక్కిన పదార్థముల కవలే ఉండుట లేకుండుట అను ధర్మముల లేనివాడు, అచ్యుత నీకంటే వేరైనదేమయు ఇనుమంతయు నాకు కానరాకు ఇసుమంతయు నాకు కానరాకున్నది, ఈ చరాచర ప్రపంచమంతా నీతో నిండింది గాని నాకు కనబడుతున్నది అని ఇలా రాజు స్తుతి చేయుచుండగా అతని ముందక రూపం కొన్న పురుషుడు తన దేహం నుండి వెలువడి నిలిచెను. అతడు కారుమేఘం వలె తీవ్రంగా ఉండెను, భయం గొలుపుచుండెను. ఆయన కన్నులు ఎర్రగా ఉండెను, దేహం పొట్టిగా ఉండెను, అతడు కాలిన ఇనుప స్తంభం వలె ఉండెను. అతడు చేతులు జోడించి రాజా ఏమి ఆజ్ఞాని పలికెను. ఓ ఈ కిరాత, నీవెవడవు, నీకిట పని ఏమి, ఎందుండి వచ్చితివి, ఇది తెలియకూడదును నాకు తెలుపుము అని రాజు ప్రశ్నించగా ఆ పురుషుడు రాజా మునుపటి వలనే కలియుగాన నీవు వింధ్యకు దక్షిణాన ఉన్న దక్షిణాపధాన గల జనస్థానమునకు నిండు ధర్మములతో పుట్టిన సిరులకు వెలువకు బుద్ధి గలవాడవు. అట్టి నీవు ఒకనాడు క్రూర మృగాలను చంపుటకు గుర్రములు చుట్టిరాగా అడవికి ఎత్తించితివి. అక్కడ నీవు మృగవేషాన ఉన్న ఒక మునిని దూరం నుండి 2 బాణాలతో తెలియక నేలగూల్చితివి. ఆ విప్రవడు నీవు వేసిన బాణములు తగిలిన వెనువెంటనే చనిపోయెను. నీవు లేడిని కూల్చితిరని సంతోషంతో చూచినంతలో ప్రస్రవణమన కొండపై మృగదేహం గల విప్రుడు చచ్చిపడి ఉండెను. మహారాజా అతన్ని చూసిన నీకు ఇంద్రియాలు మనసు కుమిలిపోయెను. ఇంటికి పోయిన నీవి వృత్తాంతమును మరొకనికి తెలిపితివి. అంత కొన్ని రోజులకు నీవు ఒక రాత్రి బ్రహ్మహత్య వల్ల భయపడిన చిత్తంతో ఈ పాతకం నుండి ముక్తినందు శాంతి కార్యం ఆచరిస్తానని తలపోసిన నీవు శ్రీమన్నారాయణను ఒక్కమారు మనసును ధ్యానించి శుద్ధ ద్వాదశి నాడు ఉపవాసం ఉంటివి. ఆ పుణ్యదినాన నారాయణుడు నా ఎడల సుప్రీతుడుగా కాని పలికి శాస్త్రం అనుసరించి గోవును దానం ఇచ్చితివి. వెనువెంటనే కడుపు నొప్పితో మరణించితివి. ద్వాదశి విధి యందు నీవు ఉపవాసం ఉండటకు కూడా ఒక కారణం కలగదు, దాన్ని తెలుపుతాను.
నీ ధర్మపత్ని పేరు పవిత్రమైన నారాయణి. నీవు ప్రాణాలు కంఠం దాకా వచ్చి పోవునప్పుడు ఆమె పేరు ఉచ్చరించావు. ఆ కారణాన మహారాజా, నీకొక కల్పకాలం విష్ణుపురాణ నివాసం లభించింది. నేనొక బ్రహ్మరాక్షసుడిని, మహాఘోరుడిని. నీ దేహంన ఉండే అంతయు తెలిసి తిని నిన్ను పీడించాలని నా భావన. అంతలో నన్ను విష్ణుభటులు రోకళ్లతో చావగొట్టారు. అంత నేను నీ రోమకోపాల నుండి వెలువడితిని. నీవు స్వర్గం నందున్నప్పుడు నా తేజం వలన నీ అందే ఉంటుంది. అంత పగటి కల్పం గడిచిన వెనుక రాత్రి కల్పాన ఇప్పుడు సృష్టి యందు కృతయుగాన నీవు కాశ్మీర రాజగు సుమనో మహారాజ గృహాన పుట్టితివి. నేనును నీ రోమకూపాలతో నీలోనే ఉన్నాను. కల్పమనగా బ్రహ్మదేవునికి ఒక పగలు ఒక రాత్రి. నీవు గొప్ప దక్షిణలతో పెక్కు జపాలు జన్నములు చేసితివి. కానీ అవి విష్ణుస్మరణ లేని కారణాన నన్ను రూపమాపలేకపోయాయి. రాజవరేణ్య, అప్పుడు నీవు పుండరీకాక్షుడే పరదైవం అని ప్రతిపాదించి స్తోత్రం చదవగా నీ రోమాలను వదిలి ఏకరూపం దాల్చి బోయవాడవై పుట్టితిని. నేను భగవంతుని స్తోత్రాలను నీ నుండి విను మునుపటి పాపరూపం నుండి విడుదల పొందాను. ప్రభో, నాకిప్పుడు ధర్మమందు బుద్ధి ఏర్పడిందని చెప్పగా అది విని ఆ రాజశ్రేష్ఠుడు పరమాశ్చర్యం పొంది ఆ వ్యాధిని వరం కోరుకోమని, ఓ ఈ వ్యాధుడా, నీ వల్ల నా మరొక జన్మ వృత్తాంతం గుర్తుకు తెచ్చుకుంటుని కావున నా అనుగ్రహం వలన నీవు ధర్మవ్యాధుడు వగదువు అని చెప్పను. పుండరీకాక్షుడే పరదైవమని ప్రతిపాదించు ఈ స్తోత్రాన్ని వినవానికి పుష్కర తీర్థాన పవిత్ర స్నానం ఆచరించి ఫలం కలుగును. ఓ భూతధాత్రి, ఇట్లు పలికి ఆ రాజశ్రేష్ఠుడు అదే విమానం ఎక్కి గొప్ప తేజస్సులో లీనమైపోయెను అని ఆదివరాహుడు చెప్పెను. రైభ్య వృత్తాంతం, గయాతీర్థ మహిమ. అనంతరం ధరణి ఇట్లా ప్రశ్నించను. వసువు సిద్ధి పొందనని విన్న మునివరుడు రైభ్యుడు ఏమి చేశాను? దేవా, ఇది నాకు పెద్ద సంశయం, దీన్ని తీర్చవలసిందని ప్రార్థించగా వరాహమూర్తి వసువు సిద్ధి పొందనని విని మునివరుడు ఆ రైభ్యుడు పుణ్యయుగు గయా అనుడు పితృతీర్థంను కరిగెను. ఆ తీర్థమందు పితృదేవతలకు భక్తితో పిండ ప్రదానం చేసి పితరులను తృప్తిపరచెను. పిదపాతడెవరికీ చేయసఖ్యం కాని మహాతపం గావించెను. బుద్ధిమంతుడగు రైభ్యుడు ఆ తీవ్రతపం చేయుచుండగా విమానమందున్న గొప్ప తేజస్సాలియగు మహాయోగి ఒకడక్కడికి వచ్చెను. నలుసంత పరిమాణం కలది, సూర్యుని వలె వెలుగొందుచున్నది, శుద్ధమైనది అగు విమానాన ఆ పురుషుడు గొప్ప కాంతితో పరమాణువంత ప్రమాణంలో ఉండెను. ఆ పురుషుడు, రైభ్య, నీవేళ తపము నడుస్తున్నావు అని పలికి భూమిని ఆకాశాన్ని తన దేహంతో కప్పివేశను. ఆ దేహమందు 5 రథముల ప్రమాణం గల ఉన్నదియు, సూర్యుని వలె వెలుగొందుచున్నదియు, బ్రహ్మలోకానికి ఒక్కొమ్మడిగా వ్యాపిస్తున్నది అగు విమానమును రైభ్యుడు దర్శించెను. ఆ దివ్య దృశ్యాన్ని కనులారా చూసిన రైభ్యుడు ఆశ్చర్యాన మునిగి తేలుతూ ప్రణామపూర్వకంగా, ఓ మహాయోగి, తమరెవరు నాకు చెప్పుడని అడిగాను. అందుకు ఆ దివ్య పురుషుడు, నేను రుద్రుని తమ్ముడను, బ్రహ్మ సంకల్పం వల్ల పుట్టిన మానసపుత్రుడను. నా పేరు సనత్కుమారుడు అందరు. నేను భూలోకం మొదలుకొని పైనున్న లోకాలలో 5వదగు జనలోకమున నివసింతును. ఓ ఈ రైభ్య మహర్షి తపోధన, నీ అందును రాగంతో నీ కడకు వచ్చి తిని. నాయన, నీవన్ని విధాలా ధన్యుడవు, బ్రహ్మ కులమును వృద్ధి పొందించవాడవు అని దివ్య పురుషుడు పలకగా రైభ్యుడు ఆయనతో, యోగివరా, నీకు నమస్సు, ప్రసన్నుడవగము, విశ్వరూప, నా యందు దయచూపుము, యోగి సింహ, పని ఏమో సెలవేమో, నన్ను ధన్యుడు వంటివి అది ఇట్లు అని ప్రశ్నించెను. అందుకు సనత్కుమారుడు రైభ్యంతో, బ్రాహ్మణ ప్రవర, నీవు నిజంగా ధన్యుడవు, ఏలాన వేదవాక్యములన్న మిక్కిలి ప్రీతి కలవాడవు. ఈ గయకు వచ్చి పితృదేవతలను మంత్రములతో, వ్రతములతో, జపములతో, హోమములతో, పిండ ప్రదానాలతో తృప్తిపరుస్తున్నావు. రాజా, మరి ఒక సంగతి వినము. విశాల నగరాన విశాలుడని రాజుండేవాడు. అతడు శత్రువులను సహింపగలవాడు, పుణ్యాత్ముడు, ధైర్యం కలవాడు. అతనికి పుత్రులు లేరు. అందుచేత ఆ విశాలాధిపతి విశాలుడు ఒకానొక సమయాన బ్రాహ్మణ ప్రవరులను పుత్రులు ఎట్లు కలుగుదురని అడిగాను. దృఢమైన సత్వం గల ఆ బ్రాహ్మణులు ఇట్లా పలికిరి. రాజా, కుమారుల కొరకు గయకరిగి అన్నదానములు పెక్కు చేసి పితృదేవతలను సంతోషింపచేసి తృప్తుల్ని గావింపుము, నీకు తప్పక కొడుకు పుట్టను. అతడు గొప్ప దాతయు, సకల భూమికి ఏలిక అగును అని బ్రాహ్మణుడు ఇట్లా పలకగా సంబరపడి ఆ విశాలాధిపతి పని కట్టుకుని ఆ పుణ్య తీర్థస్థలియగు గయకు పోయి మఘా నక్షత్రమున్న దినములందు భక్తితో పితృదేవతలకు ఆ తీర్థమున తర్పణాలు గావించను. అతడు విధిని అనుసరించి ప్రయత్నంతో పిండ ప్రదానం గావిస్తూ ఉండగా ఆ సమయాన ఆకాశాన ఉత్తమమగు రూపములు, తెల్లని, పచ్చని, నల్లని వర్ణములు గల 3 పురుషులు కనిపించగా ఆ రాజు చూసి, మీరెవ్వరు, ఏ కార్యసిద్ధికి ఈ సమయాన వచ్చిరి? తమరు ఊరుకున్నారిలా, నాకు కుతూహలం ఎక్కువగుచున్నది, చెప్పుడు అని పలికెను. ఆ మాటలు విన్న వారిలో తెల్లనివాడు, నాయనా, నేను నీ తండ్రిని, పేరును బట్టియు, నడవడిని బట్టియు, చేష్టలను బట్టియు నన్ను పితుడు అంటారు.
ఎర్రని వన్నెగల ఈయన నా తండ్రి అనగా నీకు తాత, క్రూరకర్ముడు, బ్రహ్మహత్య చేసినవాడు, పాపపు పనులు చేయువాడు. నా తండ్రి పేరు అధీశ్వరుడు. వృత్తిని బట్టి కర్మమును బట్టి ఈతడు నల్లనివాడు. ఈ కృష్ణుడు అనగా నల్లనివాడు ముందు జన్మాన పెక్కండ్రు పురాణ ఋషులను చంపివేశను. ఈ నా తండ్రి యగు అధీశ్వరుడును అతని తండ్రి కృష్ణుడును మరణించిన పిదప పరమఘోరమగు అవీచి అను పేరుగల నరకాన పెద్ద కాలం పడి ఉండిరి. నేను మాత్రం పవిత్రమగు కర్మం వలన పొందరానిదగు ఇంద్రసింహాసనం పొందితిని. మంత్రములను చక్కగా ఎరిగిన నీవు గయ్యందు పిండ ప్రదానం చేసి దాని ప్రభావం వల్ల నరకాన అంటే ఉన్న వీరిరువురిని నాతో కలిపితివి. ఇది ఈ గయాతీర్థమున పిండ ప్రదానం చేయటం వల్ల కలిగిన ప్రభావం. తండ్రులను, తాతలను, ముత్తాతలను ప్రీతి పొందింతున్నని నీవు ఆ జలం వదిలితివి. ఆ నీ మాట వల్ల మా ముగ్గురికి ఒక్కమారుగా కలయిక ఏర్పడింది. ఈ తీర్థ మహిమ వల్ల మేము పితృలోకానికి వెళ్తాము. ఇందు సంశయం లేదు. ఇక్కడ పిండ ప్రదానం చేయుట చేత దుర్గతి చెందిన వారైనా పరమ వికారం పొందిన వారైనా నీ తాత ముత్తాతలు సద్గతికి చేరుకొనిది. బ్రహ్మహత్య చేసిన తండ్రికి కూడా ఈ తీర్థాన కొడుకు పిండ ప్రదానం చేసి తండ్రిని ఉద్ధరించగలడు. అది ఈ తీర్థ మహిమ. కుమార, ఈ కారణాన నేను వీరిరువురిని కలుపుకొని నిన్ను చూచుటకు వచ్చి తిని ఇప్పుడు వెడలదెను. రైభ్య, ఈ కారణం వల్ల నిన్ను నేను ధన్యుడము అంటుని. ఒక్కమారు గయ కరుగుటయు ఒక్కమారు అక్కడ పితృదేవతలకు పిండం లొసగుటయు చాలా కష్టమైన పని. ఇక నీవన్నను ఇందే నివసించి ఉన్నవాడవు. రైభ్య, నీ పుణ్యం నేమని వర్ణింతును. నీవు సాక్షాత్తు గదాపానీయగు నారాయణ్ణి దర్శించితివి. బ్రాహ్మణ శ్రేష్ఠ, ఈ తీర్థాన గదను చేపట్టిన శ్రీ మహావిష్ణువు నెలకొని ఉన్నాడు. కావుననే ఈ తీర్థానికి గొప్ప పేరు ప్రతిష్టలు కలిగినవి. ఇట్లు పలికి ఆ మహాయోగి అక్కడికక్కడ అదృశ్యుడయ్యను. రైభుడును గదాపానీయగు హరినిట్లు స్తుతించను. జ్ఞాన సంపన్నులు స్తుతించవాడును, భూమిని ధరించిన వాడును, ఆకలిగొన్న జనుల దుఃఖం పోకార్చువాడు, మంగళస్వరూపుడు, విశాలమైన రక్కసుల సేనను తొక్కు దూగరగా కొట్టువాడును, స్మరించినంత మాత్రాన కీడులన్నింటినీ రూపుమాపువాడును ఒక గదాధర దేవునికి అంజలింతును. నేను ఏకాంతాన పురాణ పురుషుడు, గొప్పగా స్థుతులందుకొనవాడు, సనాతనుడు, స్వచ్ఛమైన వాడు, నరులందరకు రక్షణోసగ కలవాడు, 3 అడుగుల విజృంభణతో బలిని రూపుమాపి భూదేవుని ఉద్ధరించేవాడు అగు గదాధర కేశవునికి నమస్కరింతును. మిక్కలి శుద్ధమైన భావాలు కలవాడు, సకల సంపదలతో విలసిల్లువాడు, లక్ష్మీదేవికి ఆశ్రయం ఇచ్చినవాడు, దోషముల స్పర్శయు లేనివాడు, జ్ఞాన సంపన్నుడు, పాపములు పటాపంచలు చేసుకున్న రాజులకు కొలవదగిన వాడు అగు గదాధరునికి మొక్కినవాడు, సుఖములతో చిరకాలం నిలిచి ఉండును. దేవతలు దానవులు పూజించిన పాదపద్మములు కలవాడు, కేయూరములు, అంగదములు, శిరోభూషణములు దాల్చువాడు, సముద్రాన యోగ నిద్రలో ఉండువాడు, చక్రం చేతుదాల్చువాడు ఒక గదాధరునికి మొక్కినవాడు సుఖంగా ఉండును. కృతయుగాన తెల్లని వాడై, త్రేతాయుగాన ఎర్రని వాడై, 3వదగు ద్వాపరాన పచ్చని వన్నె కలవాడై, కలియుగాన నీలమేఘం వన్నె కలవాడైన మహాప్రభువగు గదాధరునికి మొక్కువాడు సుఖంగా ఉండును. ఆ విష్ణువు బీజమును పుట్టిన బ్రహ్మలోకముల సృష్టి చేయును. నారాయణ రూపాన జగములను పాలించును. అట్లే రుద్రదేహంతో లయం కావించును. ఇట్లా 3 రూపములు గల ఆ గదాధరుడు జయం పొందుగాక. సత్వము, రజస్సు, తమస్సు అని గుణములు 3. ఈ 3ంటికి మరి ఒక పుట్టుక స్థానం లేదు. ఆ గదాధర దేవుడు ఒక్కడే ఈ 3 తీరుల్లో ఉండును. అట్టి ప్రభువు నా ధర్మ మోక్షములకు తగిన బుద్ధి సంపద ప్రసాదించుగాక. సంసారం అనే నీరుగల సముద్రాన దుఃఖముల త్రాళ్లతో, వియోగములనే మిక్కిలి భయం గొలుపు మొసళ్ళ విజృంభణలతో కూడిన తరంగాలతో మునకలు వేస్తున్న నన్ను గదాధర దేవుడు నావయై ఉద్ధరించుగాక. తనకు తానే 3 రూపాలు ధరించి తనలో తాను తన శక్తి చేత ఈ బ్రహ్మాండాన్ని సృజించెను. అందు నీటి నుండి పుట్టిన పద్మం ఆసనంగా గల మహా తేజస్సు గల బ్రహ్మను కూడా సృష్టి చేసెను. అట్టి భూధరుడగు దేవునికి సర్వము సమర్పణ చేసుకొందును. కేవలం దేవతలు మొదలగు వారిని కాపాడుటకై మత్స్యం మొదలగు పేర్లను లోకములందు అతడు తాల్పెను. కానీ ముఖ్య స్వరూపంతో ఎల్లేడల విరాజులు ప్రభువతడు. అట్టి గదాధరుడు వృషాకపి నాకు సద్గతి కూర్చుగాక. వృషమనగా ధర్మం, కపి అనగా వరాహమూర్తి, కమ్మనగా నీరు, దాని నుండి భూమిని ఉద్ధరించిన వాడు. వృషాకపి అనగా ధర్మరూపుడును వరాహరూపుడును అని అర్థం. బుద్ధిశాలి యొక్క రైభిడెట్లు భక్తితో స్తుతించగా పీతాంబరుడకు జనార్దనుడు వెంటనే అక్కడ ఆయన ఎదుట సాక్షాత్కరించెను. శంఖం, చక్రం, గద అనువాని చేతులతో ధరించినవాడు, గరుడ వాహనంపై ఉన్నవాడు, ఆకాశాన్ని నిలిచినవాడగు పురుషోత్తముడు మేఘం వలె గంభీరం స్ఫుటమగు వాక్కుతో ఇట్ల పలికెను.
రైభ్య, నీ భక్తి చేతను స్తోత్రం చేతను తీర్థస్నానం చేతను ప్రీతి పొందుతుని నీకు మిక్కిలి ఇష్టమగు కోరిక ఏమో తెలుపుము అని విన్నవించగా, గదాధర దేవేశ, నీ దయవల్ల నేను సనకుడు మొదలగు సిద్ధులుండు తావున వసింతును, నాకందు గతి నొసగము. బ్రాహ్మణ, అట్లేయగుగాక అని పలికి దేవదేవుడు అదృశ్యుడయ్యను. రైభుడను దివ్యజ్ఞానం కలవాడై పరితిష్ఠుడైన చక్రపాణియగు దేవునితో కూడి చనకాది సిద్ధ మహర్షులు వసించు తావునకు పోయెను. ఇట్లు రైభుడు నిరూపించిన గదాధర దేవుని స్తోత్రం పఠించువాడు గయకి వెళ్ళి పిండ ప్రదానం చేసిన మేలు పొందును. ఓం శాంతి శాంతి శాంతి.